ఏంది అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వందే భారత్ లాంచ్ చేసి స్టార్ట్ చేశాక మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. అది కూడా మా హస్బెండ్ లేకుండా నేను నా పిల్లల వరకే అనమాట. మా హస్బెండ్ టికెట్ బుక్ చేసేటప్పుడే చెప్పారు, ఇంకా నేను కూడా ఎక్కలేదు, మీరు అప్పుడే ఎక్కేస్తున్నారని చెప్పి. ఇక ట్రైన్ టైమింగ్స్ అనేవి నా ఆఫీస్ తర్వాత చూసుకొని ఇది బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. డే టైంలో పిల్లలతో ఇబ్బంది పడకుండా ఉంటానని. ఇక్కడైతే చూసారా, అపర్ణ విషెస్ సేఫ్ జర్నీ అని ఉంది. ఎవరిదో రియల్ ఎస్టేట్ అనమాట తిరుపతిలో. అలా అలా ట్రైన్ మొత్తం అదే నేమ్తో ఫిల్ అయింది. మన ఛానల్ నేమే ట్రైన్ అంతా కూడా ఇంట్రడ్యూస్ అయినట్టు అనిపించింది నాకు. ఇక ఎక్కిన 1 అవర్ లేదా 1.5 అవర్లో స్నాక్స్ తీసుకొచ్చారు. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళు అక్కడ ఆప్షన్స్ ఇస్తారు, బ్యావరేజెస్ అని. అది తీసేసైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇలా కలిపైనా బుక్ చేసుకోవచ్చు. మాకు అది తీసేసి బుక్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే నేను విడిగానే ఎలాగో స్నాక్స్ క్యారీ చేశాను పిల్లల కోసము. ఇక స్నాక్స్కి వచ్చేసి పాప్కార్న్, అటుకుల మిక్చరు, 2 ఆలు బజ్జీ ఇచ్చారనమాట, ఆలు బోండా అవి, అండ్ ఒక యాపిల్ జ్యూస్ ఇచ్చారు. అలాగే టీ వచ్చేసి మనకి పౌడర్ ఇచ్చారు, కాఫీ పౌడర్ ఏమి ఇవ్వలేదు, టీ పౌడర్ ఇచ్చారనమాట. అది ఇచ్చిన ఒక పావు గంటకి మళ్ళీ వేడి నీళ్ళు సర్వ్ చేశారు వచ్చి. దాంట్లో మిక్స్ చేసుకొని ఇది తాగడమే. టీ నేను జనరల్గానే తాగను, ఎలా ఉంటుందా అని చెప్పి తాగాను. బాగానే ఉంది, అంటే గుడ్ కాదు బ్యాడ్ కాదు, యావరేజ్గా ఉందన్నమాట. ఒకేసారి అయితే తాగొచ్చు. ఆటోమేటిక్ డోర్స్ అని చెప్పి మా హస్బెండ్ అయితే నన్ను ఎంత భయపెట్టారంటే, నిజంగానే 3:15కి ట్రైన్ స్టార్ట్ అయితే 3కే ఓపెన్ చేశారు. 3:15 కల్లా క్లోజ్ చేయడం, స్టార్ట్ చేయడం, 8 కల్లా తీసుకొచ్చి గుంటూరులో వదిలిపెట్టేశారు. షార్ట్గా త్వరగా వెళ్ళాలి అనుకుంటే ఇది బెటర్.